ఎన్ని వరుస ఘటనలు జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల తీరు మాత్రం మారడం లేదు. తాము ప్రజా సేవకులమనే సోయి మరిచి మరీ విపరీత ధోరణిలో ప్రవహిస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటూనే సమయం దొరికినప్పుడల్లా సామాన్యుడిపై మంత్రులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతుపై విసుక్కోవడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మంచిర్యాల జిల్లాలోని భీమారం మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో భూ సమస్యలు వివరిస్తున్న రైతుపై రెవెన్యూ మంత్రి పొంగులేటి విసుక్కున్నారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో రైతు సమస్య వినే ఓపిక మంత్రికి లేకపోతే ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ మంత్రులు తమ తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. సార్ సబ్మిషన్ సార్ ఏంటి అమ్మ చెప్పేది సార్ ప్రాబ్లం ఏంటంటే సార్ సాదా పరిణామాలతో చాలా సాదా పరిణామాలు ఉన్నాయి. కలెక్టర్ గారు చెప్పారు అదే కదా సమస్య సార్. ఏ ఊర్లో అది రెవెన్యూ ఇష్యూ భీమా కన్సర్న్ ఎంఆర్ఓ ఎవరు? తహసీల్దార్ సార్ సబ్మిషన్ సార్. నేను ఆడి రోడ్ సార్. వీళ్ళు 30-40 సంవత్సరాలుగా ముఖం మీద చేసుకుంటున్నారు. ఇంతకుముందు కాస్తు కాలం కబ్జా కాలం వచ్చి 417 ఎప్పుడు రైతు చెప్పాల్సింది ఈ ఊరు ఈ సర్వే నెంబరు నాకు ఈ ఇబ్బంది ఉంది సార్ ఇతను అట్లా చెప్తే. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమేష్ అడిగి తెలుసుకుందాం. ఉమేష్ చెప్పండి, మంచిర్యాల జిల్లాలో రైతు మాట్లాడుతుంటే మంత్రి పొంగులేటి ఎందుకు అలా బిహేవ్ చేశారు? దానికి సంబంధించి రైతులు ఏమంటున్నారు? డాక్టర్ సాయి మాధవి, మంచిర్యాల జిల్లా భీమారంలో ఈరోజు మండల కేంద్రంలో భూభారతిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు వివేక్, వినోద్, అలాగే ప్రభుత్వ సలహాదారులు హర్కార వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కూడా పాల్గొన్నారు. అయితే ముందుగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించిన అనంతరం ఎవరైతే మండలంలో భీమారం మండలంలో ఎవరైతే రైతులు భూ సమస్యలకు సంబంధించి ఏదైతే సమావేశానికి వచ్చి తమ అభిప్రాయాలు అలాగే తమ భూ సమస్యలు చెప్పాలంటూ కలెక్టర్ చెప్పడంతో భీమారం చెందిన రామరెడ్డి అనే రైతు తన భూ సమస్యలు చెప్తుండగా ఏదైతే వెంటనే పొంగులేటి జోక్యం చేసుకొని ఇంతసేపు మీ సమస్యలు చెప్పడం కాదు, ఇదేం ఉపన్యాసం కాదు, ఇంకా చాలా మంది రైతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, తొందరగా ముగించాలంటూ ఆ రైతుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అయితే నీవు ఇంతసేపు నీ ఇబ్బందుల గురించి చెప్పినా నాకు ఒకటి కూడా అర్థం కాలేదంటూ, ఇప్పటిదాకా లోకాభిరామాయణం చెప్పావు, అసలు విషయం చెప్పలేదంటూ మళ్ళీ ఏదైతే అదే రైతును జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ నుంచి మైకు లాక్కొని విసుకోవడంతో వేదిక మీద ఉన్న ముఖ్యులతో పాటు అటు రైతులు కూడా మంత్రి తీరుపై ఆశ్చర్యపోయారు. రైతు సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చామని ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అసలు రైతుల సమస్యలు చెప్పుకోవడానికి వస్తే కనీసం మా సమస్యలు కూడా మంత్రి వినడం లేదంటూ రైతులు ఏదైతే అక్కడ ఆవేదన వ్యక్తం చేశారో, ఓవైపు భూభారతి చట్టంపై అవగాహన సదస్సు అంటే రైతులపై మంత్రి విసుక్కోవడమా అంటూ కూడా కనీసం రైతులు భూ సమస్యలకు చెప్పుకునే భూ సమస్యలు కూడా వినే ఓపిక మంత్రికి లేకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయి మాధవ్, మొత్తంగా ఏదైతే ఈ భూభారతి చట్టంపై రైతుల ఉమేష్ పొంగులేటి తీరుపై తోటి ఎమ్మెల్యే వివేక్ కూడా ఉన్నారు కదా, ఆయన ఏమైనా స్పందించడం జరిగిందా ఆయన తీరు పట్ల? ఏదైతే సమావేశానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా ఓవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతులపై విసుక్కున్నప్పటికీ మా ఏదైతే ఎమ్మెల్యే అక్కడ ఉన్నప్పటికీ కూడా కనీసము స్పందించలేదు. ఓవైపు కలెక్టర్ అయినా కూడా మైక్ తీసుకొని రైతులు త్వరగా ముగించాలి, సమస్యలు తొందరగా చెప్పాలని కలెక్టర్ చెప్పినప్పటికీ కలెక్టర్ నుంచి మంత్రి మళ్ళీ మైక్ లాక్కొని ఇదేమి నువ్వు చెప్పిన ఏదైతే సమస్యలు నాకు ఒక ముక్క కూడా అర్థం కాలేదు, లోకాభిరామం చెప్పావు, అసలు ముఖ్యమైన పాయింట్లు ఏమి చెప్పలేదంటూ మంత్రి విసుకోవడం పట్ల కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యే మంత్రి పక్కకే ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే అది చూస్తున్నాడు తప్ప ఎలాంటి స్పందించలేదు అంటూ ఓవైపు రైతులు కూడా ఇది ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి ఈ రోజు సమావేశంలో నెలకొందని చెప్పవచ్చు. సాయి మాధవి. రైట్ ఉమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.